32 పవర్ 32 డివైడెడ్ బై 7. 32 పవర్ 32 డివైడెడ్ బై 7. చాలా జాగ్రత్తగా వినండి సార్. 32 పవర్ 32 డివైడెడ్ బై 7. నౌ దీనికి మనము శేషం కనుక్కోవాలి. ఇక్కడ మీరు చూస్తే సార్ మోడల్ 3కి మోడల్ 4కి తేడా ఏంటి? మోడల్ 3లో లవంలో ఉన్న బేస్ హారం కంటే తక్కువ, 2 3 కంటే తక్కువ. ఇక్కడ మనము తక్కువ చేసాము, 8 1 8. ఇక్కడ చూడండి సార్, ఇది తక్కువ, 4 63 కంటే తక్కువ, 7 2402 కంటే తక్కువ, 6 217 కంటే తక్కువ. అంటే లవంలో ఉన్న బేస్ వాల్యూ హారం కంటే కూడా తక్కువ. ఇక్కడ చూడండి, 32 పవర్ 32 డివైడెడ్ బై 7. ఫస్ట్ ఏం చేస్తామంటే లవంలో ఉన్న బేస్ని తగ్గిస్తాము. 7×28. ఈ క్వశ్చన్ ఇలా మారింది. 4 పవర్ 32 డివైడెడ్ బై 7గా మారింది. 7×28 మిగిలింది 4. 4 పవర్ 32 డివైడెడ్ బై 7. దాని తర్వాత మోడల్ 3 వేస్తారు. ఏ పవర్ ఆఫ్ 4 వెన్ డివైడెడ్ బై 7 చేస్తే నాకు +1 ఆర్ -1 వస్తుంది. 4³ పవర్ 10 ఇంటూ 4² డివైడెడ్ బై 7. 4³ ఈజ్ 64. 7 9 63 మిగిలింది 1. 16 డివైడెడ్ బై 7. 7 2 14 మిగిలింది 2. 1 2s are 2. 1 2s are 2. ఈ మోడల్ 4 నుంచి కొంచెం స్టాండర్డ్ పెంచుకుంటూ వెళ్దాం సార్. కొంచెం స్టాండర్డ్ పెంచుకుంటూ వెళ్దాం. 32 పవర్ 32 డివైడెడ్ బై రైట్ 7×28. 7×28 మిగిలింది 4. 4 పవర్ 32 డివైడెడ్ బై 7. విచ్ పవర్ ఆఫ్ 4 7 తోటి డివైడ్ చేస్తే +1 ఆర్ -1 వస్తుంది. 4² 16. 16ని 7 తోటి డివైడ్ చేస్తే 7 2 14 శేషం 2. 4³ 7 9 63 మిగిలింది. 4³ పవర్ 10 ఇంటూ 4² డివైడెడ్ బై 7. 16 డివైడెడ్ బై 7. 7 2 14 మిగిలిందెంత 2. మిగిలిందెంత 2. చాలా జాగ్రత్తగా చూడండి సార్. ఇది 5-6 క్వశ్చన్లు వేస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. 11 పవర్ 11 డివైడెడ్ బై 9. 11 పవర్ 11 డివైడెడ్ బై 9. 9 1 9. 9 1 9 మిగిలింది 2. 9 1 9 మిగిలింది 2. 2 పవర్ 11 బై 9. ఇక్కడ చూడండి సార్, ఈ క్వశ్చన్లో నేను ఒక కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నాను. శ్రీను, నేను ఈ డౌట్ కూడా హ్యాండిల్ చేస్తాను. రైట్, దయచేసి ఇదే ఆర్డర్లో చూస్తే జనరల్గా ఎప్పుడూ చూడండి సార్, ఒక శేషం రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఇది లవము, ఇది హారము. ఇది లవము, ఇది హారము. ఈ హారము ప్రధాన సంఖ్య ఉండొచ్చు, ప్రైమ్ నంబర్ ఉండొచ్చు. ఇది హారము, ఇది సంయుక్త సంఖ్య ఉండొచ్చు. ఇది సంయుక్త సంఖ్య ఉండొచ్చు. అన్ని కేసులు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అన్ని మోడళ్లతోటి ఒక టేబుల్ ఇస్తాను. తొందర పడకండి, స్ట్రక్చర్గా చదువుకోండి. ఇది లవము, ఇది హారము. హారము అనేది ప్రధాన సంఖ్య కావచ్చు, లేకపోతే సంయుక్త సంఖ్య కావచ్చు. హారము అనేది సంయుక్త సంఖ్య, కాంపోజిట్ నంబర్ కావచ్చు, లేకపోతే ప్రధాన సంఖ్య కావచ్చు. అన్ని మోడల్స్ నేను మొత్తం అయిపోనియండి, మోడల్ బై మోడల్ చేస్తూనే ఉంటే ఒక అరగంట గంట తర్వాత మీకు పూర్తిగా అసలు ఆ బాక్స్లో ఏ మోడల్ నుంచి ఏ మోడల్కి సార్ వెళ్ళాడు అనేది మీకు అర్థమవుతుంది. 11 పవర్ 11 డివైడెడ్ బై 9. 9 1s are 9. ఇట్ ఈజ్ 2. 2 పవర్ 11 డివైడెడ్ బై 9. ఈ క్వశ్చన్ వాంటెడ్గా తీసుకున్నాను సార్. ఇక్కడ నేను పాజిటివ్ శేషం చెయ్యాలా, నెగటివ్ శేషం చెయ్యాలా? ఏది చేసినా మీకు ఆన్సర్ సేమే వస్తుంది. నెగటివ్ చేశాను అనుకోండి, 2 పవర్ 3 8. 8 డివైడెడ్ బై 9. 9 1 9 మిగిలింది -1. సో 2³ పవర్ 3 ఇంటూ 2² డివైడెడ్ బై 9. 8 డివైడెడ్ బై 9.
9 ఒకట్ల 9, మిగిలింది -1. -1 ఇంటూ 4 -4. నెగటివ్ శేషం -4 అప్పుడు పాజిటివ్ శేషం ఎంత అవుతుంది? +5 అవుతుంది. సార్ మరి పాజిటివ్ వేస్తే ఎట్లా? దీన్ని నేను 2⁶ ఇంటూ 2⁵ డివైడెడ్ బై 9గా రాసుకుంటున్నాను. 2⁶ అంటే 64. 64 డివైడెడ్ బై 9 1. 32 డివైడెడ్ బై 9. 32ని 9 తోటి డివైడ్ చేస్తే 9 3 27. మిగిలిందెంత? 5. మిగిలిందెంత? 5. సార్ ఇక్కడ ఏం చేశాను? నేను నెగటివ్ శేషం తీసుకున్నాను. నెగటివ్ శేషం తీసుకున్నా పాజిటివ్ శేషము, నెగటివ్ శేషం తీసుకున్నా పాజిటివ్ శేషం తీసుకున్నా ఆన్సర్ మారదు అని చెప్పడానికే ఈ సెకండ్ ఎగ్జాంపుల్. ఇక్కడేమో నెగటివ్ తీసుకున్నాను, ఇక్కడేమో నేను పాజిటివ్ తీసుకున్నాను. అందరికీ ఈ కాన్సెప్ట్ క్లియర్ అయ్యిందా? రైట్. ఫస్ట్ ఏం చెయ్యాలి? 11లో ఉన్న బేస్ని డినామినేటర్ హారం కంటే తగ్గించాలి. 11 పవర్ 11 అని అంటే 11 సార్లు రాశాను. డివైడెడ్ బై 9. 11ని 9 తోటి డివైడ్ చేస్తే 9 ఒకట్ల 9, మిగిలిందేంటి? 2. మిగిలిందేంటి? 2. మనం ఎక్కువ ఎగ్జాంపుల్స్ చేద్దాం సార్. టెక్స్ట్ బుక్లో ఉన్న బండ ప్రాబ్లమ్స్ చేయకుండా ఒక ఆర్డర్ ప్రకారము చదువుకుంటూ వస్తే చాలా ఈజీగా సబ్ టాపిక్ అర్థమవుతుంది. అందరికీ ఇది అర్థమైందా? అందరికీ ఇది అర్థమైందా? మొత్తము రిమైండర్ పైన క్షుణ్ణంగా ఏ మోడల్ ఎప్పుడు ఎక్కడ ఎందుకు వర్తిస్తుంది అనేది క్లాస్ అయిపోయే లోపల మీకు క్లియర్గా అర్థమవుతుంది సార్. క్లియర్గా అర్థమవుతుంది. ఏమన్నా డౌట్ ఉంటే తీసుకుందాం. రైట్. కృష్ణారెడ్డి క్లియర్. రాజరాజేశ్వరి సార్ 1కి యూజ్ అవుతుందా సార్? గ్రూప్ 1కి శేషాలు అనే కాన్సెప్ట్ ఉంటే మీకు చాలా ఈజీగా యూజ్ అవుతుంది. నంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ మీకు సిలబస్లో ఉంటే సంఖ్యా వ్యవస్థ నుంచి శేష సిద్ధాంతం నుంచి డెఫినెట్గా మీకు ఆ టాపిక్ ఉంటుంది సార్. ఇది అర్థమైంది కదా అందరికీ? 1 and 2. నెక్స్ట్ వన్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం సార్. మనము ఎన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మనకంత క్లారిటీ వస్తుంది. 17 పవర్ 93 డివైడెడ్ బై 5. 17 పవర్ 93 డివైడెడ్ బై 5. 32 పవర్ 32 డివైడెడ్ బై 9. 11 పవర్ 11 divided by 7. 11 power 11 divided by 7. 17 power 93 divided by 5. 32 power 32 divided by 9. 11 power 11 divided by 7. Now చూడండి సార్, ఇంకో 3 ఎగ్జాంపుల్. లవంలో ఉన్న బేస్ హారం కంటే చిన్నది ఉండాలి. 5 3 15, మిగిలింది 2. 2 power 93 divided by 5. 2 power 93 divided by 5. ఏ పవర్ ఆఫ్ 2 5 తోటి డివైడ్ చేస్తే నాకు +1 ఆర్ -1 వస్తుంది. ఇదేంటి సార్? 2 స్క్వేర్ పవర్ 46 ఇంటూ 2 పవర్ 1 డివైడెడ్ బై 5. 2 స్క్వేర్ ఎందుకు వేసారు సార్? 2 స్క్వేర్ అంటే 4. 5 ఒకట్ల 5, శేషం ఎంత? రైట్, -1. -1 పవర్ సరి సంఖ్య -1 ఇంటూ 2 -2. నెగటివ్ శేషం -2, పాజిటివ్ శేషం +3. నెగటివ్ శేషం -2, పాజిటివ్ శేషం +3. 2 స్క్వేర్ పవర్ 46 ఇంటూ 2 పవర్ 1. 4 డివైడెడ్ బై 5. 5 ఒకట్ల 5, మిగిలింది -1. -1 పవర్ సరి సంఖ్య 1. రైట్, -1 పవర్ సరి సంఖ్య, ఇది +1, ఇది 2. ఇట్లాంటి తప్పులు చేయకండి. -1 పవర్ సరి సంఖ్య, -1 పవర్ సరి సంఖ్య +1 అవుతుంది. నాలాగా తొందరపడి రైట్ మైనస్ పవర్ ఈవెన్ ప్లస్ అవుతుంది. 1 2s are 2. 1 2s are 2. అందరికీ క్లియర్ అయింది కదా సార్? ఇది కూడా చేద్దాం సార్. నేను
నెగటివ్ వేసుకోవాలా పాజిటివ్ వేసుకోవాలా, ఏది వేసుకున్నా ఆన్సర్ వస్తుంది. 9 మూళ్ళ 27, మిగిలింది 5. 9 నాళ్ళ 36, మిగిలింది -4. -4 పవర్ 32 డివైడెడ్ బై 9. మైనస్ పవర్ సరి సంఖ్య, ప్లస్ అంటే ఇది ఎంత అవుతుంది? 4 పవర్ 32 డివైడెడ్ బై 9. 4 పవర్ 32 డివైడెడ్ బై 9 ఇదెంత? 4 పవర్ 3 పవర్ 10 ఇంటూ 4 పవర్ 2 డివైడెడ్ బై 9. ఇది 64. 9 ఏళ్ళ 63, మిగిలింది 1. 16 బై 9. 9 ఒకట్ల 9, మిగిలిందేంటి? 7. మిగిలిందేంటి? 7. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఇక్కడ మిస్టేక్ అందరికీ రైట్. గుడ్ థింగ్ దట్ ఐ డిడ్ ఎ మిస్టేక్ సో దట్ ఇట్ విల్ బి అ లర్నింగ్ ఫర్ యూ. 5 ఒకట్ల 5, -1 -1 పవర్ సరి సంఖ్య +1. నేను -1 వేసాను. అట్లాంటి చిన్న చిన్న తప్పులు దయచేసి చేయకండి. చిన్న చిన్న తప్పులు దయచేసి చేయకండి. 11 పవర్ 11 11 పవర్ 11 డివైడెడ్ బై 7. 7 ఒకట్ల 7, మిగిలింది 4. 4 పవర్ 11 డివైడెడ్ బై 7. 4కి ఏ పవర్ చేస్తే 7 తోటి డివైడ్ అవుతే నాకు ఆన్సర్ వస్తుంది. 4 క్యూబ్ పవర్ 3 ఇంటూ 4 స్క్వేర్ డివైడెడ్ బై 7. 7 9ల 63, ఇది మిగిలింది 1. 16 డివైడెడ్ బై 7. 7 2ల 14, మిగిలింది 2. ఆన్సర్ 2. అందరికీ అర్థమైందా? ఈ 3 ఎగ్జాంపుల్స్ అందరికీ పర్ఫెక్ట్గా క్లియర్ అయిందా?